ఈరోజు బిల్స్ పాస్ అయ్యే విధానం చూస్తామంటే అసలు వాళ్ళు ప్రవేశపెట్టే కనీసం రూల్స్ కోడ్కు వ్యతిరేకంగా ఏదైతే రూల్స్ ప్రొసీజర్ కోడ్ ఉందో ఆ కోడ్కు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు బిల్స్ పెట్టాం. ముఖ్యంగా దాదాపు 9 బిల్స్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. దాంట్లో క్లియర్గా ఉంది, ఏదైనా ఒక బిల్లు పాస్ అయ్యేటప్పుడు బిల్లు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అట్లీస్ట్ మినిమం 1 వీక్ పెట్టాలా. అదే మరీ ఎమర్జెన్సీ అయితే ఒక 3 days అనే క్లియర్గా దాంట్లో ఆ ప్రొసీజర్ కోడ్లో 90లో క్లియర్గా మెన్షన్ చేయబడింది. కానీ ఏం పట్టించుకోకుండా అధికార పక్షం వాళ్ళు కేవలము అప్పుడప్పుడే బిల్లు పాస్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఆ బిల్లు కూడా ముఖ్యంగా ఒక ప్రత్యేక న్యాయస్థానం గురించి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురించి వేయాలని చెప్పారు. అదేవిధంగా హార్స్ రైడింగ్ విషయాలు అయితేంది, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంపార్టెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిపక్షాన్ని రెండు కూడా పెట్టుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ క్లారిటీ తీసుకొని ఏదైతే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో, ఏదైతే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, ప్రజలకు ఉపయోగకరమైన అంశాలు అక్కడ లేవనెత్తారు, ఆ అంశాలు డిస్కస్ చేస్తారు, ఆ అంశాలు అక్కడ పరిశీలించబడతాయి. కాబట్టి ఇటువంటి బిల్స్ పాస్ చేసేటప్పుడు ప్రతిపక్షాన్ని అడ్వైజ్ తీసుకోవాలా, ప్రతిపక్షాల యొక్క అడ్వైజ్ ఏదైతే క్లారిటీ తీసుకోవాలా, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలా. అవి ఏమీ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిచ్చి బుల్డేజ్ చేస్తున్నారు, కంప్లీట్ బుల్డేజ్ చేస్తున్నారు. ఇక్కడ రూల్స్ ఎక్కడ ఫ్రేమ్ చేయకుండా, రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కాకుండా బుల్డేజ్ చేసి ఇటు ప్రతిపక్షాన్ని ఇటు ప్రజలు కూడా బుల్డేజ్ చేసి ఎవరు తీరు నిజంగా ప్రజాస్వామ్యం కూలి చేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చాలా అనుమాషం అని చెప్పేసి మీ ఆవేదన వ్యక్తం